ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మన ఆహారం, జీవనశైలి, ఆలోచనలు సవ్యంగా ఉంటేనే అది సాధ్యం. దీనికి అనుసంధానం చేస్తూ మన దేశంలో పుట్టిన యోగా ఒక అద్భుతమైన ఆరోగ్య సాధన ప్రక్రియగా ప్రపంచ గుర్తింపు సొంతం చేసుకుంది. యోగా సర్వరోగ నివారణగా మన ప్రాచీన ప్రకృతి చికిత్సలో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకుందంటున్నారు విశాఖలోని సిస్లా లక్ష్మీనారాయణ శ్రీలక్ష్మి దంపతులు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. మన సనాతన సాంప్రదాయం విశ్వ మానవాళి శ్రేయస్సును కోరుకునే అపురూపమైన ప్రక్రియలను ఎన్నో అందించింది. పతంజలి మహర్షి మనకు అందించిన యోగా సూత్రాలు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆకలింపు చేసుకుంటున్నాయి. అనారోగ్యం పాలైనా సరే మనం వాటి నుంచి బయటపడేందుకు అనేక మార్గాలు యోగాలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిని వివరించి చెప్పేవాళ్ళు చాలా అరుదనే చెప్పాలి. కానీ విశాఖ సాగర్ తీరంలో 42 ఏళ్ల పైబడి యోగాను ఒక వైద్య విధానంగా అవలంబిస్తున్న ఒక కుటుంబం ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాము. వారిలో సిస్లా లక్ష్మీనారాయణ గారు ఒకరు, వారి సతీమణి శ్రీలక్ష్మి గారు. వీరు అనాదిగా యోగా ప్రక్రియలో నిష్ణాతులై ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కుతుంది. ఇప్పుడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా ప్రక్రియను ఒక అద్భుతంగా తీర్చిదిద్దున్న క్రమంలో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారి అనుభవాలు, భవిష్యత్తులో యోగాను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద వాళ్ళ మాటల్లోనే విందాం. సార్, మీరు చెప్పండి, ఈరోజు యోగా అనేది ఒక ప్రపంచ సూత్రంగా మారింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా ఖచ్చితంగా అవసరమనే ఒక నినాదం అయితే గట్టిగా వినిపిస్తోంది. మీరు ఒక ఆయుర్వేద వైద్యులుగా అలాగే యోగా సంబంధించి ఎలా మిళితం చేసి చూస్తారు? యోగ సాధన అనేది చాలా సంవత్సరాలుగా అనాదిగా వస్తుంది. ఈ అనాదిగా వచ్చిన యోగాలో మనిషి యొక్క నైజం ఏమిటంటే ప్రతిదీ పరిశోధించి తెలుసుకుని వాళ్ళకు ఉపయోగపడే విధానాల ద్వారా వాళ్ళకున్న బాధలు నివారించుకోవాలనే కోరికతోటి మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ మానవ ప్రయత్నంలో వచ్చిన విధానాలే వైద్య విధానాలు. ఆ వైద్య విధానాల్లో మొట్టమొదట ఈ అన్వేషణలో ప్రకృతిని పరిశోధిస్తూ వచ్చాడు. ప్రకృతి పరిశోధనలో అతనికి వచ్చింది ప్రకృతి వైద్యం. ప్రకృతి వైద్యంలో భాగం యోగం, యోగంలో భాగం ఇతర వైద్య విధానాలు. ఈ విభజనలలో జరుగుతున్న ప్రక్రియలలో ఈ మోడర్న్ మెడిసిన్ అనేది కూడా ఆ విభజనలో వచ్చిన ప్రక్రియ. ఈ పరిశోధనలు ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ ఆయుర్వేదం అని, ప్రకృతి వైద్యం అని, యునాని అని, సిద్ధ అని అనేక వైద్య విధానాలు. సిద్ధ వైద్యం కూడా యోగ వైద్యమే. ఆ సిద్ధ వైద్యాన్ని మర్చిపోయారు చాలామంది. ఇది ద్రావిడ భాష, అంటే ద్రావిడులు దాన్ని అభివృద్ధి చేశారు సిద్ధ వైద్యం. ఆ సిద్ధ వైద్యం మీకు ముఖ్యంగా ఈ మద్రాసు, ఈ ఇటు సైడ్ దక్షిణ భారతదేశంలో తెలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఉన్నవన్నీ సిద్ధ వైద్యాలు. ఆర్య వైద్యాలన్నీ ఏంటంటే వేద వైద్యాలు. వేద వైద్యం ఆర్యుల నుంచి వచ్చింది వేదం. ఈ సిద్ధ వైద్యం అనేది ఈ ప్రక్రియలన్నీ యోగమే. ఈ యోగ ప్రక్రియలన్నీ కలిపేసి వైద్య విధానంగా రూపొందించటం జరిగింది ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి. ఈ 500 సంవత్సరాల ముఖ్యంగా మన దేశంలో మా పూర్వీకులు అనేక వైద్య విధానాలు ఆచరించారు, వైద్య విధానాలు చేశారు. చేస్తూ అంటే రాజుల సమక్షంలో వైద్యులుగా ఉండేవారు. రాజులకి వైద్యం అంటే రాజులు పరిపాలిస్తున్న వాళ్ళకి వైద్యులుగా ఉండేవారు. అప్పుడు వాళ్ళకి 28 అగ్రహారాలు ఇచ్చారు మా వంశస్థులకి. 28 అగ్రహారాల్లో ఎక్కువ అగ్రహారాలు తీసుకుంది మేమే మళ్ళీని వైద్యం చేస్తూ. అలాగే న్యాయశాస్త్రంలో కూడా న్యాయ నిపుణులు ఉండేవారు. ఆ తర్వాత ఈ సనాతనంగా వచ్చిన న్యాయశాస్త్రం కానీ యోగశాస్త్రం అన్నీ నిమిళమే ఉన్నాయి. యోగశాస్త్రంలో అన్నీ ఉన్నాయి. న్యాయశాస్త్రం ఉంది, వైద్యశాస్త్రం ఉంది, ఆరోగ్య శాస్త్రం ఉంది, మీకు కావలసిన సంస్కృతి ఉంది, దాంట్లో మన నాగరికత కూడా ఉంది. ఇన్ని మిళితమైన శాస్త్రాన్ని మనం మర్చిపోయాం. కారణం ఏంటంటే ఇతర దేశస్తులు వాళ్ళ యొక్క ప్రభావం మన దేశం మీద ఎక్కువ, వాటి యొక్క ప్రభావం ఉండబట్టి మనం అనేది మనమే మర్చిపోయాం. ఈ దుస్థితి వచ్చిన అయితే మన మూలాల్లో ఇంకా అవి సజీవంగానే ఉన్నాయి అని చెప్పడానికి ఉదాహరణగా మీరే చెప్పుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఎలా పూర్వవైభవం తీసుకురావడానికి, భావి తరాలను కాపాడుకోవడానికి ఏ విధమైన భావి తరాల్లో ఎలాగొస్తున్నాయంటే ముఖ్యంగా బెనెడిక్ట్ లస్ట్ అనేవాడు కాయిన్ చేశాడు ప్రకృతి వైద్యం, నేచర్ ఆఫ్ క్యూర్ అని. నేచర్ క్యూర్ అనేది బెనెడిక్ట్ లస్ట్ 1880లో తను ఒకటి తయారు చేశాడు. అది కాయిన్ చేసి డిఫైన్ చేశాడు వాట్ ఈజ్ నేచర్ క్యూర్. ఆ నేచర్ క్యూర్లో ఎక్సర్సైజెస్, ఫిజికల్ కల్చర్ అని వేరే పెట్టారు.
ఫిజికల్ కల్చర్గా వాళ్ళు రూపొందిస్తున్నారు. సైకోథెరపీ, సైకాలజీ అని వేరే చేస్తున్నారు. ఈ హిప్నోటిజం అవన్నీ వచ్చాయి వాటిల్లో. స్పిరిచువలిజం, హిప్నోటిజం అని వేరువేరుగా ఇతర దేశస్తులు అలా చేస్తున్న రోజుల్లో మన వాళ్ళకి మళ్ళీ స్పృహ వచ్చింది. స్పృహ కలిగి మన దేశంలో ఇవన్నీ ఉన్నాయి, మనం ఎవడో చెప్పి మేము కనిపెట్టామని వాళ్ళు చెప్తుంటే మనం ఇలా ఊరికనే కూర్చోవటం ఏంటని చెప్పి మళ్ళీ ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వచ్చి అసోసియేషన్ ఫార్మ్ అయింది మన దేశంలో, ప్రకృతి వైద్యుల అసోసియేషన్. ఈ వైద్యుల అసోసియేషన్ నుంచి వచ్చిన వాళ్ళు మా నాన్నగారు, మా పూర్వీకులు, మా తాతలు, మా ముత్తాతలు, వీళ్ళు కాకుండా మన స్నేహితులు, వాళ్ళతో ఉండే జనం ప్రకృతి వైద్యం మీద అభిమానంతో ఆర్గనైజేషన్ పెట్టి ఆయుర్వేదంతో పాటు ఆయుర్వేదం కూడా ఉండేది. ఆయుర్వేదం కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది యోగ వైద్యం మీద. ఈ యోగ వైద్యం వచ్చి ఒక 100 సంవత్సరాలు అవుతుంది. అంటే తెలిసి మనకి ఈ యోగ వైద్యం తెలిసి 100 సంవత్సరాల నుంచి మనం రూపొందిస్తూ, మన పూర్వీకులు రూపొందిస్తూ దాన్ని ఒక శాస్త్రంగా నిరూపించి ఈ వేరేగా మళ్ళీ తయారు చేశారు యోగంలో కూడా. ఆ తయారు చేసిన వైద్య విధానాలు ఏంటంటే, మొదటిది కాయకల్ప వైద్యం. ఈ కాయకల్పం కూడా యోగ వైద్యమే. అలాగే ఘృతకల్పం, దుగ్ధకల్పం, తర్వాత రసకల్పం, ఇవన్నీ యోగ వైద్య విధానాలు. అలాగే ప్రకృతి వైద్యం నుంచి వచ్చిన వైద్య విధానాలు కలిపేశారు వీటిల్లో. కలిపిన తర్వాత ఈ ఇందాక చెప్పాను సిద్ధ వైద్యం. సిద్ధ వైద్యం కూడా ఈ వైద్యంలోంచి వచ్చిందే. సిద్ధ యోగా అని చెప్పి ఒక అసోసియేషన్ పెట్టి సిద్ధ యోగా 1970 నుంచి 83 దాకా ఒక మూమెంట్ లాగా నడిచింది మన రాష్ట్రంలో. మన రాష్ట్రమే కాదు, వాళ్ళు అన్ని చోట్ల తిరిగారు. ఆ సిద్ధ వైద్యం ద్వారా ఆ సిద్ధ యోగం అని చెప్పి వాళ్ళు చాలా ఆర్గనైజేషన్స్ పెట్టి వాళ్ళు దాంట్లో ఒక స్కూల్స్ పెట్టి నడిపారు. అయితే ఆదరణ తక్కువ అవటం వల్ల మన మన వైద్య విధానాలు మరుగుపడిపోవడం మొదలెట్టాయి. మరుగుపడుతున్నప్పటికి కూడా మేము ప్రకృతి చికిత్సాలయంలో ఈ 3-4 తరాల నుంచి యోగాన్ని కూడా మేము కలిపి చేస్తున్నాం. ఈ కలపడం ఎందుకు వచ్చిందంటే, కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, క్రియలు, అష్టాంగ క్రియలు ఏవైతే ఉన్నాయో, అష్టాంగ యోగము, దాంట్లో షట్క్రియలు, ఈ షట్క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ క్రియలని ఇది మా ప్రకృతి వైద్యంలో ఉండే ఎనిమా అని, అవని, వాంతి క్రియ అని, ఆ క్రియ అని, భాగ్ అని చెప్పి ఒక పులిలాగా అరిచి దాంట్లో మలినాలన్నీ బహిష్కరించడం, ఇవన్నీ చేస్తుంటారు యోగులు కక్కేసి వాళ్ళ యొక్క పేగులు తీసుకుని శుభ్రం చేస్తారంటారు, చూసారా? ఇది భాగక్రియ అంట. ఈ క్రియలన్నీ చేసి వాళ్ళు ఆరోగ్యం కాపాడుకుంటూ కొన్ని వేల సంవత్సరాల నుంచి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఋషులు నేను చూశాను. ఒక ఋషిని, ఒక ఆవిడ ధీరేంద్ర బ్రహ్మచారిని గారిని కలవడానికి వచ్చింది ఢిల్లీలో. వచ్చినప్పుడు ఆవిడని మా స్నేహితుడు అడిగాడు, మీ వయస్సు ఎంత అని అడిగాడు. అరే అడగకూడదురా, సాధువుల్ని, యోగుల్ని వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఇది కానీ వయస్సు కానీ అడగకూడదు, కోపగించుకుంటారు అని చెప్పాడు ఇంకో స్నేహితుడు. అయితే లేదు, అడిగేశాం కదా, ఫోన్లే, తప్పే ఉందన్నాడు. ఈ లోపల ధీరేంద్ర బ్రహ్మచారి గారు వచ్చారు మా దగ్గరికి. ఏమిటి బయట ఉన్నారు మీరు, క్యాంపులో ఉండాలి కదా అన్నారు. అంటే లేదండి, కొద్దిగా రిలాక్స్ అవుదామని వచ్చామని చెప్పారు మా స్నేహితులంతా. మా గ్రూప్ అంతా మా కాలేజ్ మేట్స్ ఉంటాం కదా, అందరం కలిసి మళ్ళీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏమిటి వీళ్ళు ఇలా చేశారు, కాన్ఫరెన్స్ పెట్టి ఏంటి చేస్తున్నారు వీళ్ళని. అయితే ఆవిడ చెప్పడం, నేను బాబర్ని చూశాను, బాబర్ పైన ఉండేవాళ్ళని కూడా చూశాను, అప్పటి నుంచి నేనే విట్నెస్, హిస్టరీకి విట్నెస్ నేనే అంటుంది ఆవిడ. అనేప్పటికీ ఆవిడకి విట్నెస్ మనం కాదు కదా. అక్కడ వచ్చి ఆ విట్నెస్ ఏంటని తెలియక సరే కంటెంట్ అయ్యాం, అంటే సంతృప్తి పడ్డాం. ఒక 500 సంవత్సరాల పైన ఉంటాయి ఆవిడకి వయస్సు అని. అలాగే కొంతమంది సిద్ధులు యోగ ప్రక్రియలు అనుసరించి వాళ్ళ ఆయుష్ పెంచుకున్నారు. ఇది నేను చెప్పడం ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయుష్ పెంచడానికి యోగం బాగా పనిచేస్తుంది. అలాగే మన ఆయుష్ పెరగటానికి కూడా మన పూర్వీకులు బాగా జీవించారు ఈ సాధన ద్వారా. ఇప్పుడు మన మోదీ గారు వచ్చిన తర్వాత యోగం చాలా ప్రచారం అయింది. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు యుఎన్ఓలో పెట్టి దానికి ఒక ఇంపార్టెన్స్ తీసుకొచ్చి
దాన్ని ప్రపంచవ్యాప్తంగా యోగ దినోత్సవం జరుపుకునే విధానాన్ని ఆయన రూపొందించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయం ద్వారా మనకి ఒక 10 సంవత్సరాల నుంచి యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి మనకి కాంటాక్ట్స్ ఉన్నాయి సెంట్రల్ కౌన్సిల్ తోటి. సెంట్రల్ కౌన్సిల్ వాళ్ళు మీరే నడపండి అని చెప్పేవారు. ఈ కాన్ఫరెన్స్ మీరే నడపండి, సెలబ్రేషన్స్ మీరే చేయండి, మిమ్మల్ని చూసి మీ తాలూకా ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఆనందిస్తారు అని చెప్పేవారు. చెప్తున్నప్పుడు మేమంతా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఇక్కడ యోగా దినోత్సవం జరుపుతున్నాం 10 సంవత్సరాల నుంచి. ఇది 11వ సంవత్సరం. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ మన విశాఖపట్నంలోనే వస్తున్నాడు యోగా దినోత్సవం జరుపుకోవటానికి అనేది మహా ఆనందకరమైన విషయం. అంతా ఇంత కాదు, అమ్మ మనకు కృషికి ఫలితం దక్కుతోంది అని, అందరి కృషికి ఫలితం దక్కుతూనే ఆనందిస్తున్నాం. ఈ ఆనందంతో పాటు ఆయన చేస్తున్న విధానాల వల్ల మన సంస్కృతి అంటే ఏటో ప్రజలందరికీ తెలుస్తుంది, మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. మనము మన సంస్కృతి, మన విధానాలు, భారతీయ విధానాలు, భారతీయ పద్ధతులు ఎక్కడి నుంచో రాలే. భారతీయ పద్ధతులన్నీ ప్రాపంచిక పద్ధతులే. ఈ భారతీయులే మొత్తం అన్ని ప్రాంతాలకి వలస వెళ్ళిపోయి వాళ్ళే డెవలప్ చేశారు ప్రపంచాన్ని. అమెరికన్స్ అయినా వాళ్ళే, జర్మన్స్ అయినా వాళ్ళే, రష్యన్స్ అయినా వాళ్ళే, ఆస్ట్రేలియన్స్ అయినా వాళ్ళే, ఆర్యన్స్ అయినా వాళ్ళే, ద్రావిడియన్స్ అయినా వాళ్ళే, ఎవరైనా సరే ఆర్యావర్తం అనేవారు. పూర్వకాలం మన దేశం పేరు ఆర్యావర్తం. అమ్మా మీరు చెప్పండి, దాదాపు 4 దశాబ్దాలు పైబడి మీరు చేస్తున్న కృషికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది అనుకుంటున్నారా? విశాఖలో మీ ముంగిట్లోకే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి యోగా ప్రక్రియ అనేది విశ్వవ్యాప్తం చేస్తున్నారు, మీకేమనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఎప్పుడైతే విజయవాడలో జరిగిన సభలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో చేద్దాం అనగానే పిఎం గారు కూడా ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నప్పటి నుంచి మన విశాఖపట్నంలో చాలామంది చాలా సంతోషపడిపోయారు. అప్పటి నుంచి ఒక పెళ్లికళ వచ్చినట్టు అయింది, విశాఖపట్నానికే పెళ్లికళ వచ్చిందనమాట. యోగా వల్ల విశాఖపట్నానికి పెళ్లికళ వచ్చింది. మన అధికారులందరూ కూడా చాలా కసరత్తు చేస్తున్నారు. ఇటు మోదీ గారు వస్తున్నారు, సీఎం గారు వస్తున్నారు, ఇటు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, ఆయుష్ వాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు దీని మీద యోగా మీటింగులు పెట్టేసి టీచర్ ట్రైనింగ్లు ఇచ్చి మొన్న 2 days ఆంధ్ర యూనివర్సిటీలో కాన్వకేషన్ హాల్లో 2 days అందరికీను అవగాహన సదస్సులు పెట్టి టీచర్లు అందరినీ ఏర్పాటు చేసి చాలా డబ్బు వెచ్చించి అందరూ ఇది ఎట్లాగైనా సక్సెస్ అవ్వాలని చేస్తున్నారు. దానిలో 200 మంది పైగా టీచర్లు అందరూ వచ్చారు. మేమందరం మాస్టర్స్, గురువులు ఒక 10 మంది అట్లా అయినాము. మేమందరం కలిసి ఒక 2 days అయిన తర్వాత 3 days ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ప్రతి వాళ్ళకి యోగా నేర్పాలి. కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే యోగా చేయటం వల్ల అనేక లాభాలు ఉంటాయి, రండి అందరూ యోగా చేయడానికి భయపడతారు, కానీ భయమేం లేదు. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, స్పాండిలైటిస్ తగ్గుతుంది యోగా చేయటం వల్ల, ఈ సయాటికా పెయిన్ తగ్గుతుంది. ఈ 40 సంవత్సరాల్లో నేను ఎంతోమందికి యోగా చేయించి చాలా నొప్పులు అవి తగ్గించాం. యోగా ప్లస్ నేచర్ క్యూర్ వల్ల. యోగా వల్ల అందరూ భయపడేంత విధిగా ఏమీ ఉండదు. ఫస్ట్ 2 days మనం చేయలేకపోయినా 3వ రోజు నుంచి చాలా ఉత్సాహంతో మనం అందరం చేస్తాము. దానివల్ల మనకి చాలా లాభం ఉంటుంది. యోగా చేయటం వల్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి. మొన్న 5,000 మందికి కోసం మన వాళ్ళందరూ అరేంజ్ చేశారు బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర. చాలామంది వచ్చారు, చాలా అసలు ఆ రోజు అయితే నిజంగా వైజాగ్కి పెళ్ళికల్లా వచ్చేసింది అన్నట్టుగా ఉంది. చాలామంది చేశారు. మేము కూడా నాకు 3rd stage ఇచ్చారు. ఆ 3rd stage మేము యోగా చెప్పి మా గ్రూప్లో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళందరూ కూడా వచ్చి చేశారు. ఈ యోగా చేయటం వల్ల చాలా మంచిది. 40 సంవత్సరాలుగా నేను ఎంతో కష్టపడి, ఆ రోజుల్లో 60 మంది పూటకు వచ్చేవాళ్ళు. అట్లా 3-4 క్లాసులు కండక్ట్ చేసేవాళ్ళం యోగాని. ఆ రోజుల్లో నేనే ఫస్ట్ టీచర్ అని నా అభిప్రాయం. నేను ఢిల్లీలో మన ఇందిరాగాంధీ గురువు గారైన ధీరేంద్ర బ్రహ్మచారి గారు 6 months కోర్సు పెట్టారు. ఆ 6 months కోర్సు మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చాను. అప్పటి నుంచి కూడా నేను యోగా అన్నది, నాకు యోగా అంటే చాలా ఇంట్రెస్ట్. ప్రతిరోజు మార్నింగ్
5 నుంచి మాకు బిగిన్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు క్లాసులు అలా కండక్ట్ చేస్తూనే ఉంటాం. రోజుకి 5-6 క్లాసులు చొప్పున. ఈ యోగా వల్ల యోగా మన భారతదేశంలో పుట్టింది కాబట్టి మనం అందరం యోగా చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయము. యోగా చేయటం వల్ల అందరికీ జబ్బులు, బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, బ్యాక్ పెయిన్స్ ఉండవు, మోకాళ్ళ నొప్పులు ఉండవు. అందుకని ప్రతి వాళ్ళు యోగా చేయండి. మన జిల్లా యంత్రాంగము ప్రతి వాళ్ళు యోగా చేయండి అని చాలా కష్టపడి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా మీ ఈ 3 రోజులు యోగా ట్రైనింగ్లో పాల్గొని తెలియని వాళ్ళందరూ కూడా తెలుసుకొని జూన్ 21 యోగా దినోత్సవానికి మీరందరూ హాజరవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ముఖ్యంగా నయం కాని అనేక రోగాలు ఏవైతే ఉన్నాయో, కరోనా లాంటివి కూడా యోగా వల్ల అవి పూర్తిగా నయం అయ్యాయని కూడా మనం చాలా వరకు విన్నాం. వాటి అనుభవాలు ఏంటి? అప్పుడు కరోనా వచ్చినప్పుడు అందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయారు. కానీ మేము కూడా అందరూ యోగా అంటే చాలా వాళ్ళు దగ్గులతో ఆయాసాలతో ఉన్నారనమాట. అది చిన్న చిన్న ఎక్సర్సైజ్ కన్నా ఎక్కువ చేయలేదు. కానీ ప్రాణాయామాలు చేయటం వల్ల వాళ్ళకి చాలామందికి జబ్బులు తగ్గిపోయి చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు. మేము కూడా చాలామందికి పేషెంట్లందరికీ కూడా ప్రాణాయామాలు నేర్పి అప్పుడు వాళ్ళకి ఆయాసం అవన్నీ తగ్గించేట్టు చాలా రకాలుగా ప్రోత్సహించాము. చాలామందికి కూడా మేము వైద్యం చేసి ఈ యోగా వల్ల జబ్బులు తగ్గిపోయి వాళ్ళు చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు. ఆహార నియమాలు కూడా పాటించారు. అప్పుడు చాలామంది ఈ ఆహార నియమాలు ప్లస్ ఈ యోగా చేయటం, ప్రాణాయామం, మెడిటేషన్, రిలాక్సేషన్ వల్ల చాలా బాగుంటుంది. అందరూ తెలుసుకొని ప్రతి వాళ్ళు యోగా చేయండి. రోజు మనం ఆహారం ఎలా తీసుకుంటున్నామో ఒక 1 అవర్ ప్రతి వాళ్ళు యోగా చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయము. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనం చూడొచ్చు, మన జీవన శైలిలో యోగా ఒక అంతర్భాగం కావాలి. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలి, ఆచరించాలి. ఎవరికి వారు వారి ఆరోగ్యాన్ని, మనసును కాపాడుకోవాలి అన్నదే ఈ ప్రకృతి చికిత్సాలయం గత 40 ఏళ్లుగా చేస్తున్న ఒక కృషిని చెప్పాలి. దానికి ఫలితం భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుందో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.